రోహిత్ శర్మ రిటైర్మెంట్ తో భారత టెస్ట్ టీం కొత్త కెప్టెన్ గా శుభ్మన్ గిల్ బాధ్యతలు అందుకోనున్నాడు. ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ తో సారథిగా గిల్ జర్నీ మొదలు కాబోతుంది. అందరూ ఊహించినట్టే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాడు గిల్ కే బీసీసీఐ సెలక్షన్ కమిటీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఐపీఎల్లో గుజరాత్ కెప్టెన్ గా ఆకట్టుకున్న గిల్ కు ఇకపైన అసలు సిసలు సవాల్ మొదలవుతోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ దక్కడంపై గిల్ స్పందించాడు. అందరిలాగే తాను కూడా దేశానికి ఆడాలని కలలు కనడం, దానిని నెరవేర్చుకోవడం సంతోషంగా ఉందన్నాడు. టీమిండియాకు టెస్టులో సుదీర్ఘకాలం పాటు సేవలు అందించారని భావించారని చెప్పాడు. అలాంటిది ఏకంగా జట్టుకు సారథ్యం వహించే అవకాశం దక్కడం నిజంగా గొప్ప గౌరవం అని తెలిపాడు. ఇది చాలా పెద్ద బాధ్యతగా చెప్పుకొచ్చాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ వ్యూహాలు పనడం, టీంను బయటపడేసేందుకు కెప్టెన్ గా ఏం చేశామనేది ముఖ్యమన్నాడు. జట్టు మీద ఉన్న ఒత్తిడిని తొలగించడంతో పాటు ఆటగాళ్లపై భరోసా ఉంచి వాళ్ళ నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ను రాబట్టడం సారథిగా తన మీద ఉన్న పెద్ద బాధ్యతగా చెప్పుకొచ్చాడు. గత కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని గుర్తు చేసుకున్నాడు. టీంను నడిపించడంలో ఎవరి స్టైల్ వారిదేనని చెప్పాడు. టెస్ట్ కెప్టెన్సీ కోసం మరికొందరు రేసులో నిలిచిన గిల్ వైపే సెలెక్టర్లు మొగ్గు చూపారు. టీమిండియాలోకి అడుగుపెట్టినప్పటి నుంచి గిల్ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ప్రతి చోట అద్దర కొడుతూ 3 ఫార్మాట్లలో రెగ్యులర్ ప్లేయర్ గా మారాడు. అతని బ్యాటింగ్ స్కిల్స్ తో పాటు క్రమశిక్షణ, ప్రశాంతంగా ఉండే తత్వం, నాయకత్వ లక్షణాలు, ఒత్తిడిని డీల్ చేసే విధానం నచ్చి టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అదే సమయంలో హెడ్ కోచ్ గంభీర్ ఫుల్ సపోర్ట్ గిల్ కే దక్కడం మరో ప్లస్ పాయింట్ గా కనిపించింది.